థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ గుడ్. యా, సో ఈరోజు అయితే మనం సాలిడ్స్ కోసం తెలుసుకుందాం. ఐ ఫీల్ ఇట్స్ అన్ ఎక్సైటింగ్ ఫేస్ ఫర్ ఎవ్రీ న్యూ మామ్. అప్పటివరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉంటాము. సో సాలిడ్స్ పెట్టేటప్పటికి అవి పెట్టాలి ఇవి పెట్టాలని చాలా క్యూరియాసిటీ ఉంటుంది కదా. అవును. సో ఈరోజు అయితే మనం దానికోసం డీటెయిల్గా తెలుసుకుందాం. షూర్. సో సాలిడ్స్ అన్నది ఎప్పుడు స్టార్ట్ చేయాలండి, ఎన్ని మంత్ నుంచి? సో మనము WHO అప్రూవ్డ్ అయినా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అయినా చెప్పేది 6 months వరకు కంప్లీట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి బేబీస్కి. ఎందుకు అంటే బ్రెస్ట్ మిల్క్లోనే బేబీ గ్రోత్కి సరిపోయిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అందుతాయి. సో మనం ముందే కనుక సాలిడ్స్ స్టార్ట్ చేస్తే బ్రెస్ట్ మిల్క్లో ఉండే న్యూట్రియంట్స్ అవన్నీ మనము మిస్ చేస్తాం బేబీకి. సో కంప్లీట్గా మనం 6 months అనేది ఇస్తే మంచిది. అండ్ ఆల్సో ఇంకొక రీజన్ కూడా ఉంది, ఏంటి అంటే 6 months అంటే బేబీకి కంప్లీట్గా హెడ్ అండ్ నెక్ కంట్రోల్ వస్తుంది కదా. సో మనం కూర్చోపెట్టినప్పుడు వాళ్ళు ప్రాపర్గా పొజిషన్ కూర్చునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో అందుకని అదొకటి. నెక్స్ట్ హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ కూడా ఆ సిచ్యువేషన్లో మనకి స్టార్ట్ అయిపోతుంది. 6 months అంటే కంప్లీట్గా బేబీ హ్యాండ్ ఒక ఆబ్జెక్ట్ని గ్రాస్ప్ చేసే కెపాసిటీ, దాన్ని మౌత్ వరకు తీసుకెళ్లే కోఆర్డినేషన్, ఇవన్నీ కూడా అరౌండ్ 6 months జరుగుతాయి. కాబట్టి మనం ఆఫ్టర్ 6 months సాలిడ్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో రెడీనెస్ సైన్స్ ఏమైనా ఉన్నాయండి బేబీకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయాలి అని? ఇప్పుడు మనం అనుకున్నట్టు అంటే ఫిజికల్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే హెడ్ అండ్ నెక్ కంట్రోల్ వచ్చిందా లేదా, బేబీ కూర్చోపెట్టినప్పుడు అంటే విత్ సపోర్టే, బికాస్ వితౌట్ సపోర్ట్ 6 monthsకే మోస్ట్ ఆఫ్ ద బేబీస్ కూర్చోరు. విత్ సపోర్ట్ కూర్చోగలిగే కెపాసిటీ వస్తుంది. సో విత్ సపోర్ట్ బేబీ కూర్చోగలుగుతుందా లేదా. నెక్స్ట్ కోఆర్డినేషన్ ఆఫ్ మనం అనుకున్నట్టు హ్యాండ్ టు మౌత్ తీసుకెళ్లే కెపాసిటీ ఏదైనా ఇస్తే బేబీకి నోట్లో అంటే మౌదింగ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, అది వచ్చిందా లేదా చూసుకోవాలి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బేబీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే మనం తింటున్నప్పుడు మన మౌత్ మూమెంట్స్ని అబ్జర్వ్ చేయడం, మన ప్లేట్ని అబ్జర్వ్ చేయడం, అండ్ మన ప్లేట్లోది ఉన్నది గ్రాస్ప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడము. సో దీంతో మనకి తెలిసిపోతుంది అనమాట. అంటే ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్, అండ్ ఆల్సో మనకి ఏమంటారు బ్రెయిన్ పరంగా కూడా బేబీ డెవలప్ అయింది అని మనం అట్లా తెలుసుకోవచ్చు. ఓకే, అంటే కొంతమంది